అలాంటప్పుడు కనుక మనం అశ్రద్ధ చేస్తే ఏంటంటే రెస్టింగ్ లైన్స్ అంటాం అనమాట. అంటే ఏంటంటే మనం ఏ ఎక్స్ప్రెషన్ లేకపోయినా కూడా లైన్స్ అలాగే కనిపిస్తుంటాయి మన స్కిన్ మీద. సో అంతవరకు వెళ్ళకోకుండానే ఫైన్ లైన్స్ ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక డెఫినెట్గా వాటిని మనం ఎవ్వరం ఆపలేమమ్మా. ఏజింగ్ని ఎవ్వరం కూడా ఆపలేం. ఏజింగ్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మన వయసుతో పాటు ఏజింగ్ కూడా మనకి నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆబ్వియస్గా మనకి ఎక్కువ కనిపించుకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు, కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు, కొంచెం డిలే చేయొచ్చు, కొంచెం బెటర్గా చూపించుకోవచ్చు అనమాట. మనం బెటర్గా ప్రజెంట్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనం ఆ లైన్స్ని గమనించినప్పుడే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే కనుక మనకి క్రీమ్స్ తోటి సరిపోతాయి అన్నమాట. అంటే ఏంటంటే క్రీమ్స్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి చాలా వరకు బెటర్గా ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి? సరైన ఆహారం తీసుకోవడం. అంటే ఈ జనరేషన్ కిడ్స్కి అసలు సరైన ఆహారం అంటే స్విగ్గీ జొమాటో అయిపోయింది. అలా కాకుండా ఇంట్లో చేసిన ఆహారం అంటే అంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, సరైన పోషకాలు ఉన్న డైట్ తీసుకోవడము, వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది అసలు ఫోర్స్ఫుల్గా పేరెంట్స్ వెంట పడితేనే వాళ్ళు తాగుతున్నారు. వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్గా నిలిచేస్తున్నారు. వాటర్ ఇంటేక్ అనేది మినిమం 3 to 4 లీటర్స్ ఉండాలి ప్రతిరోజు. మీకు అవసరం ఉన్నా లేకున్నా కూడా వాటర్ ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ తాగుతూనే ఉండాలన్నమాట.